దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 26th January 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 8 and verse 36. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైన స్వతంత్రత అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల నిజముగా మీరు స్వతంత్రులు. ఈ దేశంలో, ఈ లోకంలో, ఈ ప్రపంచములో ఏ దేశస్థులైనా సరే ఎవరండి నిజమైన స్వతంత్రులు? ప్రియ దేవుని బిడ్డలారా, కుమారుడు, దేవుని కుమారుడు ఎవరిని స్వతంత్రులుగా చేస్తాడో వారే నిజమైన స్వాతంత్రము పొందారు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఇఫ్ ద సన్ దేర్ఫోర్ షల్ మేక్ యూ ఫ్రీ, ye shall be free indeed. If the son makes you free. సో మానవాళికి నిజమైన స్వతంత్రత, నిజమైన విడుదల కుమారుడు ద్వారానే, దేవుని కుమారుడు ద్వారానే. हिंदी में पढ़ेंगे. यूहन्ना रचित सुसमाचार उसमें 8 अध्याय और 36 वचन पढ़ रहे हैं. सो यदि पुत्र तुम्हें स्वतंत्र करेगा तो सचमुच तुम स्वतंत्र हो जाओगे. पुत्र हमें स्वतंत्र करेगा तो सचमुच स्वतंत्र, मतलब सच्चा स्वतंत्र है और सच्चा स्वतंत्र जो नहीं है वो भी है. सच्चा स्वतंत्र सिर्फ पुत्र ही देता है. కుమారుడు నిన్ను స్వతంత్రులుగా చేసిన యెడల నిజముగా మీరు స్వతంత్రులు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన స్వతంత్రత లేకపోతే మనము బానిసులము. అర్థమవుతుందండి? చీకటి లోకానికి, ఆత్మలోకానికి, ప్రధానులకు, ఈ లోక అధికారులకు మనం బానిసులమై ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన స్వతంత్రత ఒక వ్యక్తికి ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? న్యాచురల్గా కాదు, ఇది స్పిరిచువల్ సంబంధమైనది. ఈ వాక్యము యేసు ప్రభు ఈ లోకము ఎందుకు వచ్చారంటే నిజమైన స్వతంత్రత ఇవ్వటకు వచ్చాడు. ఓ దుష్టుడు సాతాను ఏ విషయంలో అయితే మానవాళిని బంధించాడో వాటి నుంచి స్వతంత్రత మనకు కలుగు చేయుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, అవును తండ్రి, ఈ నిజమైన స్వాతంత్రత నాయన తండ్రి ఈ ప్రపంచంలో తండ్రి ప్రతి ఒక్కరూ పొందుకుంటూ కృప దయచేయమని అడుగుచున్నానయ్యా. నిజమైన స్వతంత్రతకి ఆ జ్ఞానమును, నిజమైన స్వతంత్రకి అవసరతను ప్రతి ఒక్కరూ తెలుసుకుంటూ సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేయుచున్నాను. అవును ప్రభా, నీ కృప దయచేయమని అడుగుచున్నాను ప్రభా. దేవా, ఏ విధంగా నాయన మా దేశానికి దేవా తండ్రి భౌతికమైన న్యాచురల్ స్వతంత్రత మేము తెచ్చుకున్నాము, మాకు దొరికిందో నాయన, అదేవిధంగా ఆత్మీయ స్వతంత్రత కూడా మాకు అవసరమై ఉన్నది ప్రభా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి నాయన తండ్రి ఆత్మీయ స్వతంత్రత కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు, వారి పిల్లలు నాయన ప్రతి ఒక్కరు నాయన నిజమైన స్వతంత్రత పొందుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నిజమైన స్వతంత్రత నాయన ప్రతి ఒక్క నాయన తండ్రి మనో దుఃఖము నుంచి నాయన డిప్రెషన్ నుంచి విడిపిస్తుందయ్యా. నిజమైన స్వతంత్రత ప్రభా నాయన తండ్రి, ప్రభా నాయన తండ్రి రక్షకుడ నాయన దేవా, మేము చేయలేని చేతకాని తరం నుంచి విడిపిస్తుంది ప్రభా. నిజమైన స్వతంత్రత ప్రభా నాయన తండ్రి మా ఒత్తిడి నుంచి మమ్మల్ని విడిపిస్తుంది ప్రభా. నీ బిడ్డలందరినీ నిజమైన స్వతంత్రంలో నడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. కొంతమంది అనారోగ్యం నాయన ఎందుకు వచ్చిందో, ఎందుకు వస్తుందో అందుబట్టని ప్రభా, అటువంటి నుంచి నీ బిడ్డలకు నాయన స్వతంత్రత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ కృప దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. జాబ్స్ చేస్తున్న వారు, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా. మీరే తోడు దయచేసి కాపాడండి నాయన. బిజినెస్ చేసిన వారు బిజినెస్లో మీ సహాయం కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి నాయన చదువుకుంటున్న వారు నాయన అన్ని విషయాలు నాయన మీ తోడు వరకు దయచేయని నాయన. బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు అందరినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారు దీవించండి. మీ దయా
దయా కీటమును ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి కాపాడమని ప్రార్థన విజ్ఞాపన చేయుచున్నాను ప్రభా. దేవ పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయం అంతట్లో మీ తోడుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. భారతదేశం కొరకు దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా ఇజ్రాయెల్ దేశం కొరకు యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నూనె సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.